ప్రకృతి ఒడిలో పుట్టిన పవిత్ర స్థలం తూర్పు కనుమల మధ్యలో దాగి ఉన్న దివ్యక్షేత్రం భైరవకోన. చరిత్ర, శిల్పకళ, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా వెలసిన ఈ క్షేత్రం నేటికీ భక్తులను ఆకర్షిస్తోంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో సిఎస్పురం మండలం అంబవరం, కొత్తపల్లి గ్రామాలకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లోయ దశాబ్దాల చరిత్రను తనలో దాచుకుంది. ప్రాచీన పల్లవుల కాలంలో నిర్మించబడిన భైరవకోన దేవాలయం భారతీయ శిల్పకళకు సాక్ష్యంగా నిలుస్తోంది. లోయల మధ్యలో ఒక ప్రధాన శివాలయానికి అభిముఖంగా 8 చిన్న దేవాలయాలున్నాయి. రాతిపై చెక్కిన ప్రతి శిల్పం, ప్రతి దేవతా ప్రతిమ పల్లవుల కళా వైభవానికి ప్రతిరూపం. భైరవకోనలో అడుగు పెడితే రాతి గోడలకు ఆత్మ ఉందనిపిస్తుంది. ఆ శిల్పాలు, ఆ ఆకృతులు ఆ కాలపు భక్తి పరవశాన్ని మన కళ్ల ముందు తెస్తాయి. ఈ క్షేత్రాన్ని పల్లవుల కాలానికి చెందిన శిల్పకారులు దేరుకంతి, శ్రీశైలముని వంటి వారు నిర్మించారు. 7వ, 8వ శతాబ్దాల నాటి ఈ నిర్మాణాలు నేటికి అచ్చంగా అలాగే నిలిచి ఉండటం ఒక అద్భుతం. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే ప్రకృతి ప్రసాదించిన అందాల జలపాతం. ఎత్తైన కొండలపై లింగాల దొరువు నుంచి జాలువారే ఈ నీరు సుమారు 200 మీటర్ల ఎత్తు నుంచి కిందకు దూకుతూ భైరవ స్వామి సన్నిధిలో పవిత్ర గంగలా ప్రవహిస్తోంది. ఆ శబ్దం, ఆ చల్లటి నీటి వాసన, ఆ పచ్చని దృశ్యం భక్తుడి మనసును ప్రశాంతంగా మార్చేస్తాయి. ప్రతి పౌర్ణమి రోజున ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. వేలాది మంది భైరవ స్వామి దర్శనం కోసం ఈ పవిత్ర జలపాతం వద్ద స్నానం చేసేందుకు, శివుని ఆశీర్వాదం పొందేందుకు తరలివస్తారు. భైరవకోనలోని ప్రతి రాత, ప్రతి శిల్పం, ప్రతి జలబిందువు భక్తికి ప్రతీక. కాలం మారినా, మనుషులు మారినా భైరవ స్వామి చైతన్యం మాత్రం మారలేదు. ఇది కేవలం ఒక క్షేత్రం కాదు, ఇది రాతిపై చెక్కిన విశ్వాసం. ఇది మన పూర్వీకుల భక్తి చిహ్నం. ఇది శివుని ఆశీర్వాదంగా నిలిచిన పవిత్ర భూమి. శిలల్లో శివం, జలంలో జీవం, మనసులో విశ్వాసం. భైరవకోన అని అక్కడ ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. ప్రకాశం జిల్లా చంద్రశేఖరాపురం మండలం అంబవరం కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి భైరవకోన క్షేత్రంలో ఉన్నాం. ఈ భైరవకోన క్షేత్రం భారతదేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి శైవ క్షేత్రాలలో భైరవకోన క్షేత్రం ముఖ్యంగా ఉంది. భైరవకోన అంటే దేవ, ముని, మనుష్యానం అని చెప్పి దేవాలయాలలో 3 విధానాలు ఉంటే, దేవ సాంప్రదాయం శ్రీశైలము, కాశీ, రామేశ్వరము, సోమనాథు, ఇట్లా మహాకాళేశ్వరుడు, ఇట్లా దేవ సాంప్రదాయమైనటువంటి ఆలయాలు. తర్వాత ముని సాంప్రదాయ ఆలయాలు అంటే, ముని సాంప్రదాయం అంటే ఇలా భైరవకోన క్షేత్రాలు. కొన్ని మునులందరూ కూడా జపము చేసుకుంటూ వారికి ఉన్నటువంటి ఆ యొక్క భగవంతుని మీద జ్ఞానము, ఆ జిజ్ఞాస, వాళ్ళకు వచ్చినటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని అంతా కూడా ప్రజలందరికీ కూడా చేర్చడంలో ముని సాంప్రదాయ దేవాలయము అంటారు. ఇది భైరవకోన క్షేత్రం ముని సాంప్రదాయం ఆలయం అంటారు. ఎందుకయ్యా అంటే కొన్ని వేల మంది ఋషులందరూ కూడా ఇక్కడ తపస్సు చేసుకుంటూ వారికి ఉన్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని 10 మంది జనాలకు ఉపయోగపడే విధంగా ఈ భైరవకోనలో గుహాలయాలుగా తొలచడం ప్రారంభించారు. ఇక్కడ ఈ గుహాలయాలు తొలచడానికి మూల పురుషుడు దీర్ఘంటి శ్రీశైలముని, త్రిభువనాదిత్యను, కీలప, వేంగంగుంట్లాచార్యులు, డకరమి మరియు గోవింద పోలేరు, లోకమ, ఇంకా సుమారుగా 16 మంది ముఖ్యమైనటువంటి శిల్పులందరూ కూడా ఈ గుహాలయాలు తలచడానికి ముఖ్య కారణభూతులు.